ఏడుస్తున్నాం ఇలా పిల్లలు పేళ్ళము చిన్న చిన్న బాబులు చుట్టాల పక్కల తెచ్చుకొని 10 రూపాయలు వడ్డీ ఇస్తాం 20 రూపాయలు వడ్డీ ఇస్తాం ఇస్తారా ఇయ్యరా ఇష్టం ఇయ్యరు కష్టం ఇయ్య బాబురి చెప్పి చుట్టాల పక్కల తీసుకొని మొత్తానికి పండ పెట్టినారు మన ఓట్లు ఎదిరినట్టు మిషన్ ఎదిరినట్టు ఎదుర్కొన్నారు మంచిగా సూర్యాపేటల మిరాలగూడల ఇల్లు తీసుకున్నారు రూములు తీసుకున్నారు చెప్పులు షాపు ఉంది మాది మాది బీర్ షాపు ఉంది మాది చిమ్టి బ్యాటరీ ఉంది మాది మేము ఉన్నాం కదా మీరు తీసుకోరారి మేము ఉన్నాం కదా మీరు తీసుకోరారి అని చెప్పి అల్లాడి తల్లాడి పోతున్నాం చెప్పినాడు మధు చెప్పినాడు బాబు చెప్పినాడు మేము ఉన్నాం కదా రమావత్ మధు ఇక్కడేనా ఊరు ఇదే ఊరు అదే ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు అమ్మా నాన్న వాళ్ళు నా తండ్రి లేదు తల్లి లేదు నాయన ఉన్నాడు 3 అక్క చెల్లెలు ఉన్నారు బావలు ఉన్నారు ఈ కేసు ఇన్వాల్వ్మెంట్ లో వాళ్ళు కూడా ఉన్నారు దాని అంత పరిశాన ఎప్పుడు చూడలేము నాయన పిల్లలు ఫ్యామిలీ ఆగమయ్యే టైం అయిపోయింది ఫ్యామిలీ ఆగమయ్యే టైం అయిపోయినాడు ఫోన్లు కింద పెడతలేరు ఒక్కొక్క దెబ్బలు కాదు మాటలు కాదు మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఎంత పెట్టారు ఎన్ని లక్షలు పెట్టారు 10 లక్షలు పెట్టినాం నాయన 80 మొత్తం 80 లక్షలు పోయినాయి 80 మా కుటుంబ సభ్యుల చుట్టాల డబ్బులు ఏమన్నా ఇంటి డబ్బులు కూడా కావు చుట్టాలు 80 లక్షలు పెట్టినాం కష్టం చేసుకున్న డబ్బులే కదా కూడబెట్టుకున్న డబ్బులు కష్టం అప్పులు తెచ్చినాం నాయన ఇలా ఇప్పుడు చేసుకున్న డబ్బులు మీరు కూడబెట్టుకున్న డబ్బులు ఫలాని మనిషి నమ్మకం ఉన్నాడని ఇగో పని మీ ఊలే అంట ఇట్లా వడ్డీ నడుస్తున్నాయంటే పోలు ఇమ్మిరాలు కూడా ఇల్లు ఉంది మీకేం బాధ నేను ఉన్నాను కదా మీకేం బాధ ఇల్లు ఉంది పోలు ఉంది సంసారం ఉంది మొత్తం ఉంది ఇట్లా నడిచినారు ఇట్లా 5 కార్లు 20 లక్షలు ప్యాయిట్లు 100 లక్షలు కార్లు ఇట్లా చేస్తారు ఈ మొత్తం ఇట్లా చేస్తారు రోడ్డు మీద నడిచేయాలి మురుకు పోలే తువాల మురుకు పోలే మురుకు పోలే లంచా కొడుకులు ఇట్లా అట్లా అబ్బా లైట్ మొత్తం కొడాలి మొత్తం వెళ్ళ కడాలి మొత్తం బంగారమే ఇవాళ ఎక్కడ పోయిందా బంగారం ఇవాళ కడాలి ఎక్కడ పోయింది జనానికి దోసుకొని లూటుకొని మొత్తం పండ పెడదాం అనుకున్నారు మంది పేర్ల పిత్తిని గోపురం కట్టుకొని వండాం అనుకున్నారు దొంగ ముండ కొడుకులు ఇలా మా ప్రాణాలు తీయడానికి తయారైపోయినారు బట్టలు లేకుండా చేయడానికి తయారైపోయినారు మేము కూడా ఇలా 80 లక్షలు సార్ అందరూ కోట్లు సార్ 80 లక్షలు 50 లక్షలు అన్ని సార్ నెడం చెల్లా ఇంట్లో రెండు లక్షలు ఇక్కడ ఆయన మందు తాగినాడు మంగ్లీ వచ్చేది ఎక్కడికి మంగ్లీ వచ్చేదా 6 కోట్లు ఇచ్చినాం తిన్నారు మాకు సాగొట్టాలని చేస్తున్నారు లంచా కొడుకులు నాశనం అయిపోతారు మందు తాగి 2 లక్షలు 3 లక్షలు 2 లక్షలు తగిలితే 1 లక్షలేనా బాబు అని బతిలాడితే కూడా 1 లక్ష కూడా పంపలేదు 20 లక్షలు చెప్పు నేను నమ్మదామంటానంట సార్ మేము హైదరాబాద్ లో పెడితే వీళ్ళెక్కడ వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు దానికోసం పైసల కోసమని ఆ మిరాలు కూడా ఇల్లు నడించేలా ఇల్లు 2 చెల్లెలకు ఒక్కడకు ఇల్లు హైదరాబాద్ ఇల్లు నల్గొండ ఇల్లు అన్ని దాన్ని చూసారు అన్ని భూమిని కొన్నారు సార్ మా బిడ్డల దగ్గర ఇచ్చినాం మా తమ్ముళ్ళ దగ్గర తెచ్చినాం మా ఇంటి సొమ్ము ఆశపడి ఇచ్చినాం సార్ ఇట్లా చేస్తారా మాకు రోజు ఇబ్బంది మా వచ్చి కూర్చున్నాం చెప్పండి రమావత్ మధుది సొంతూరు ఇదేనా సొంతూరు ఇదే ఎట్లా ఈ స్కామ్స్ లో ఎట్లా అతను ఇది చేశాడు యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే మొదట్లో 4-5 ఇయర్స్ నుంచి నడుస్తుంది యాక్చువల్లీ ఇది ఆల్రెడీ మోసపోతామని ఎవరు అసలు మొదట్లో ఎవరు ఇయ్యలేదు ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఇయర్ బ్యాక్ నుంచి అందరూ మామూలుగా ఇక హైఫైగా ఇక తిరుగుతారు అనమాట కార్లు అది వేసుకొని తిరుగుతారు ఇక్కడ మా పూజ సాగర్లో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బండ మీద అని పూజ చేసిర్రు అప్పుడు బాలాజీ నాయక్ ఒక 2 lakhs ఇచ్చిరంట అక్కడ ఇస్తే ఇక జనాలు అందరూ అట్రాక్ట్ అయిపోయారు ఒక మళ్ళా వాళ్ళ దగ్గర ఉన్నాయి నేను మంత్లీ కూడా ఇస్తాను మీకు వడ్డీలు 10 రూపీస్ ఇస్తామని ఒక ఫస్ట్ 5 lakhs ఇస్తే తర్వాత ఏం చెప్పారంటే ఇక నెలకు వడ్డీ ఇస్తుంది కాబట్టి ఇక అందరూ అట్రాక్ట్ అయిపోయారు ఇక ఫలాని వాళ్ళ ఇంటికి వచ్చి
ఇక ఇచ్చిపోతుండు డబ్బులు. ఇక పక్కనోడు ఏం చేసినట్టు అరే వాడు మామూలుగా ఎదిగిపోతుండు, మనం ఇట్లనే ఉన్నాం, ఇక మనం కూడా ఇస్తే వాళ్ళ లెక్క మనం కూడా ఎదుగుతాం అని ఇక వాడిని చూసి వీని చూసి ఇక అందరూ మామూలుగా అందరూ ఇవ్వడం జరిగింది అనమాట. నైట్ పూట ఒకసారి యాక్చువల్లీ మంగ్లీది ఏమో తర్వాత మాకు తెలియదు అంత అయింది. ఇక 10 రూపాయల ఇంట్రెస్ట్కే అందరూ అట్రాక్ట్ అయిపోయారు. ఇక మంగ్లీ వచ్చింది. ఇక తర్వాత అది అంటే మేము ఇంట్రెస్ట్ ఇవ్వక ముందు మనకు తెలియదు. అది తర్వాత ఒక 2 years బ్యాక్ తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి ఇదే ఇల్లు, మధు వాళ్ళది ఇదే ఇల్లు, ఇక్కడికే వచ్చింది. నైట్ ఆ ఫోటో ఉంది కదా, అది ఇక్కడ అదే ఇల్లు. మేము చూడలేదు, నైట్ టైం వచ్చింది. అది మాకు ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు అనమాట. మార్నింగ్ చెప్తుంటే ఇక మధు ఏం చెప్పిందంటే ఇక నేను మంగ్లీతోటి ఉన్నా, ఇక అందరితోటి ఇక పెద్ద వాళ్ళు అందరూ మనం బ్యాక్లో ఉన్నారు, మీరు మీ వడ్డీ మీ డబ్బులు ఎక్కడికి పోవు, మేము 100% మీకు ఇచ్చేస్తాం అని ఇక అందరూ అట్రాక్ట్ అయిపోయి ఇచ్చేసారు ఇక డబ్బులు. మా ఊర్లో అంటే చాలా మంది ఉన్నారు అన్న. నేను 40 లక్షలు ఇచ్చిన. 40 లక్షలు అంటే సొంత డబ్బులు నావేమో ఒక 20 ఉన్నాయి, మిగతాయి మా చెల్లెలవి, కార్ లోన్లు, హౌస్ లోన్లు అన్ని, మా బంగారం కూడా పెట్టింది. పక్కన కూడా అప్పులు తీసుకొని ఇచ్చినాం. వాళ్ళకు ఒక 3-4 రూపీస్ ఇస్తామని చెప్పి ఇక మేము తీసుకొచ్చినాం. ఇక చుట్టాలు మేము అట్లనే ఇక బాధితులుగా మేము మోసపోయినా. ఇక అందరు ఎంతవరకు చదువుకున్నాడు మధు? 9th వరకే చదువుకున్నాడు, 10th బయటికి వెళ్ళిపోయిండు. మధు 10th ఫెయిల్ అయిపోయిండు. చిన్నప్పుడు అంటే వాళ్ళది కొంచెం ఇదే స్కూల్, డిఏవి ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ పుట్టంగండి స్కూల్లోనే చదివిండు అబ్బాయి. చిన్నప్పుడు చేపలు పట్టేటోడు, అది మన చిల్లర పని చేసేటోడు. అది కోళ్ళ ఫారం ఉండేది వాళ్ళది. అయితే అది చూసుకుంటా బిజినెస్ వాళ్ళ సాఫ్ట్వేర్ అంట. అయితే వాళ్ళ బిజినెస్ ఇంటర్నెట్ కంపెనీ ఉండేది. 9th క్లాస్ లో వెళ్ళి ఇంటర్నెట్ కంపెనీలో నేను చేస్తున్నా, మమ్మల్ని జాయిన్ అవ్వండి అని చెప్పిండు. అయితే మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు స్టడీ పర్సన్, మేము స్టడీకి ఇంట్రెస్ట్ అవుతున్నాం అంటే సరే ఆయన బయటికి వెళ్ళిపోయిండు. బయటికి వెళ్ళిన తర్వాత సరే 10th ఫెయిల్ అయిపోయిండు. 10th ఫెయిల్ తర్వాత బయటకు వచ్చిండు, ఫార్చునర్లు అవి కార్లు తీసుకొని వచ్చిండు. సరే మమ్మల్ని నమ్మించిండు. కాదు ఆమె పైన ఎందుకు దాడి చేస్తున్నాము? పైసలు తిన్నాడు, 2 కోట్లు తిన్నాడు. ఎవరికి ఇచ్చారు మీరు పైసలు? ఎవరికి ఇచ్చాం? వాళ్ళ కొడుకు ఇచ్చాను. బాబు మరి నమ్మించారు మీరు పైసలు? బుద్ధి ఉందా ఆయన కొద్దిగా? ఇంకోటి మేము గిరిజన బిడ్డలు మొత్తం చచ్చిపోతే ఊరుతాడు, చచ్చిపోతుంటే మంగళి మంచిది అంటాడు ఆడువాడు. ఇంకోటి మంగ్లీ మీ ఊరు వచ్చింది, మీరు మంగ్లీ పైన కేసు పెట్టారా? మంగ్లీ పైన కేసు పెట్టారా? మరి మంగళి కేసులో బుద్ధి లేదని ఎలా తెలుస్తుంది? డబ్బులు ఇచ్చాము. మంగళి ఇక్కడ వచ్చినప్పుడే మంగ్లీ మీ ఊరు వచ్చి ప్రకటన చేసిందా మీరు డబ్బులు పెట్టండి నేను ఉన్నానని? ఏ రోజైనా ప్రకటన చేసిందా? అది లేదు. చేసింది నైట్ వచ్చి చేసింది. ఒకటే మాట, ఇది మొత్తం చెప్పేది ప్రమాద్ మధు నాయకే. ఇక్కడ మాది ఇది మంగ్లీ తరపు నుంచి వాళ్ళ చెల్లెతోని మాకు ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అవుతుంటే ఇది మొత్తం ఒకటే ఫ్యామిలీ, మనం ఉన్నాం కదా. మా తండ అయితే ఏంది, మీ తండ అయితే మా తండ అయితే ఏంది అని చెప్పి ఇక్కడ మధుతోని ఇక్కడ ఉన్నప్పుడే వీళ్ళు నమ్మకంతో వాళ్ళు డబ్బులు పెట్టారు. వాళ్లకు బంజారా మాటలు రోజు వస్తది, వాళ్ళు తెలుగు రాదు, వాళ్ళు గుచ్చి చెప్తే వాళ్ళు చెప్పలేరు. అదే మాట నువ్వు లంబళ్ళ చెప్పు, ఏ విధంగా చెప్తావో చెప్తుంది. వాళ్లకు తెలుగు రాదు, ఒకటే మాట, వాళ్ళకు తెలుగు రాదు. మీరెంత పెట్టారమ్మా? నార్మల్ గా చెప్పు, నేను అడిగిన దానికి చెప్పు. 2 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నా కదా. 2 కోట్లు? 2 కోట్లు నీదేనా సొమ్ము? ఎవరిదే? మళ్ళీ నీ కింద ఉన్నారా? లేదన్నా, చుట్టాల దగ్గర నుంచి తెచ్చిన పుస్తకాలు కూడా అమ్మినా, ఇగో తాడు కూడా లేదు కట్టాలంటే.
ఏ వడ్డీ ఇస్తా 10 రూపాయలు వడ్డీ ఒక్క ఇస్తా. నిమిషం, ఒక్క నిమిషం. మంగళి వచ్చింది, మంగళి వచ్చి ఇక్కడ నైట్ మొత్తం మంగిలి అల్చేసేసింది. విషయం పక్కన పెట్టు. నువ్వు ఎలా ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు? బాలాజీ నాయక్ మధు? మధుకి ఇచ్చిన, మధుకి మధు మీ దగ్గరకు వచ్చి ఏమని చెప్పి డబ్బులు అడిగాడు? ఏమని చెప్పినాడా, నేను బిజినెస్ చేస్తున్నా, ఫ్లాట్ బిజినెస్, నేను అక్కడ కంపెనీలో పని చేస్తున్నా, ఆ కంపెనీల నుంచి డబ్బులు వస్తాయి, మీకు వడ్డీలు ఇస్తా అని చెప్పినాడు. ముందు ఎంత ఇచ్చారు? ఒక్కసారి 50 లక్షలు ఇచ్చిన, మళ్ళీ సారి 50 లక్షలు ఇచ్చిన, మళ్ళీ సారి 50 లక్షలు ఇచ్చిన, మళ్ళీ సారి 50 లక్షలు, 4 కోట్ల 2 కోట్లు అయింది. 2 కోట్లు ఇచ్చిన, ఓకే. 2 కోట్లు ఓకే, ఇప్పుడు అంటే మీరు రమావత్ మధు ఇదంతా బాగానే ఉంది, ఓకే. అతను నిజంగానే మిమ్మల్ని మోసం చేశాడు, క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే ఇందులోకి మంగ్లీ ఎలా వచ్చింది అనేది అర్థం కావట్లేదు. మంగళి ఎలా వచ్చిందా, మధు తీసుకువచ్చి వాళ్ళ మధుకి మా చెల్లెకి ఇస్తా, నీకు మీ డబ్బులు తీసుకెళ్తా, మీకు వడ్డీ ఇస్తాం మేము అని మంగళి అన్నది మాతో. ఎంత పెట్టున్నారు మీరు? నేను బాలాజీకి 60 లక్షలు పెట్టాను, మధుకు 20 లక్షలు ఇచ్చాను. మధుకి 20, 80 లక్షలు. ఎలా? ఇలా నేను బ్యాంకు ద్వారా తీసుకున్నాను. నా పౌల్ట్రీ ఫారం మీద ఒక 15 లక్షలు లోన్ తీసుకున్నాను. అందులో సబ్సిడీ ఒక 8 లక్షలు వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను ఇల్లు హౌస్ ఓపెనింగ్ చేశాను. హౌస్ మీద 20 లాక్స్ దాకా చేయి డబ్బులు వచ్చినాయి, అవి గోల్డ్ పెట్టాను. అది ఇంకో ప్లాట్ ఉంది నాది, ప్లాట్ మీద నేను లోన్ తీసుకున్నా శ్రీరామ్ పైన. అసలు విలేజ్ మీద 10 లక్షలు తీసుకున్నా, విలేజ్ హౌస్ మీద చోళా మండలంలో 30 లక్షలు తీసుకున్నా. అవి కొద్దిగా నాకు తెలిసిన వాళ్ళు, మా ఆయన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 20 లక్షలు తీసుకున్నా. ఆ విధంగా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. 6 కోట్లు పెట్టినాం నాయన, మేము గిట్ట పిల్లలు ఉన్నారు, ఎట్లా బతుకుతాము, ఎట్లా చూస్తాము నాయన? ఎగ్జామ్ పని చేసి బతుకుతున్నాము, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చి మోసం చేసినాము సార్. మాకు ప్రెజర్ ఉంది కదా, ఇబ్బంది పెడుతున్నారు, ఇల్లు లోను తాళం వేస్తున్నారు, కొడుతున్నారు. అక్కడ ఉంది సార్, తాళం వేసుకున్నారా? బయట ఉంటున్నాం, తినేదానికి తిండి లేకుండా ఉన్నాం సార్ మేము. మొత్తం బంగారం కూడా అమ్మేస్తామని చెప్పేసి అంటున్నారు. అన్ని బంగారం లేదు, ఏం లేదు, ఇదే తాడపాడైతుంది, దినం చేస్తాము. రమావత్ మధు, బాలాజీ నాయక్ ఇద్దరునా? వీళ్ళంజా కొడుకు రాములు, మధు, అసీను నాయక్. అసీను ఉన్నాడు, గీత మా భార్య మాట్లాడతలేదా, పోలీసోడని, ఆయనకు 3కి ఇచ్చినాం సార్. మేము నాశనం అయిపోయినాం. మా అబ్బాయి ఇచ్చినాడు, చచ్చిపోయా బతకతే సుఖం ఉంది, చచ్చిపోతే సుఖం ఉంది. నిర్ణయం చేస్తారా, మాకు సాగు కొడతారా సార్? మీకు దండం పెట్టుకొని వస్తారు. మరి ఈ మీడియా ద్వారా మంగ్లీకి ఏదన్నా చెప్పు, మరి మంగ్లీ కూడా ఉందని చెప్తున్నారు కదా. సర్మంగలి ఎప్పుడు దొంగతనంగా వచ్చిందో, రాత్రి పుట్ట లంచాముండా చెల్లెలకి ఇస్తా అని వచ్చింది మంగళి. దొంగది వచ్చి చికెన్ తిన్నది, మటన్ తిన్నది, ఇట్లా పుట్టుగా దిగింది. ఏం చేస్తాం సార్ మేము? మీరు కలిసారా? మేము రాత్రి పుట్ట ఏడ కలుస్తాం సార్. చెప్తుంటే విన్నాం పుట్టుగా ఉందంట. 6 కోట్లు అంటే చిన్న విషయం కాదమ్మా, చాలా చాలా పెద్ద అమౌంట్ అది. చచ్చిపోతాం సార్. అంటే మీకున్న భూములు కానీ, ఇల్లు కానీ, బంగారం కానీ, మళ్ళీ కొన్ని తాకట్లు పెట్టి అన్ని రకాలుగా తీసుకొచ్చారు. అన్ని ఇచ్చినాం సార్ మేము. మాకు ఏం మోసం చేస్తున్నారు, చేస్తారు సార్. మాకు అన్యాయం చేస్తారు. పెట్టినాం మనం. అంటే ఫోన్ పేలా లేకపోతే చేతిలో ఇచ్చినాం సార్, చేతిలో ఇచ్చినాం. ఉంది సార్, ఉంది. వచ్చేవా నెల నెల ఇంట్రెస్ట్ వచ్చే? 2 నెలల 3 నెలలే వచ్చింది సార్. తర్వాత పోయింది. ఇస్తామని ఇవ్వలేరు సార్, మాకు మోసాలు చేసినారు. ఏం చేయాలంటారు అసలు? ఏం చేయాలి? మాకు డబ్బులు ఇప్పిస్తారా, మాకు సాగు కొడతారా? అదే చెప్పరు సార్. మేము చేస్తారా, అన్నాలం చేస్తారా? వాళ్ళని శిక్షించలేము, ఏం చేయలేము వాళ్ళని, ఎందుకంటే చాలా మంది బాధితుల యొక్క డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. మాకు పుస్తకాలు తాడా ఇచ్చినాం సార్, మేము ఎట్లా బతుకుతాము?
పోలీసులు ఎవరైనా వచ్చారు ఇక్కడికి ఎంక్వైరీ కోసం? ఇప్పటి వరకు ఇట్లా మరి ఇంత డబ్బులు మీరు మోసపోయారు, పోలీసులు ఎంక్వైరీ కోసం రాలేదా? ఎందుకు నీకు ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏంటి? ఎందుకు ఏడుస్తున్నామని చెప్తున్నారు సార్. మీ అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు? ఇక ఇక్కడే ఉన్నాను. మొత్తం వీడే ఇతని ఇల్లు అదే కదా? మొత్తం చేసి మొత్తం వీడు చేసి వీడి పంపిణీ జాబ్ రా రూపాయి బిల్లు చదవలేదు అలా చెప్పి ఆడైపోతావు నువ్వు ఎక్కడ కూడా నీ మీద సంబంధం ఉందా? చేతులకి గోల్డ్ ఫుల్ గా, మెడలో ఇతను ఎక్కడున్నాడు ఇప్పుడు? మరి ఎక్కడున్నాడు ఇతను? సూర్యాపేట తీసేనా? ఇద్దరు కూడా ఈయన బినామీలు, ఈయన ఏజెంట్లు. తీసేనా? ఈయన 30 కోట్లు సార్. 30 రమావత్ రాములు ఇల్లు ఈయన ఆయనదే, ఆయనదే. ఈయన ఈ పక్కన ఉన్న ఆయన ఎవడు? ఈయననే రమావత్ రాములు అనేటి ఆయన. ఆయన ఇల్లు ఈయన ఏజెంట్, ఈయననే, ఈయన బినామీ ఈయననే. 30 కోట్ల రూపాయలు ఈయన తీసుకొని ఇప్పుడు అవుట్స్టాండింగ్ ఇద్దరు అప్స్టాంగ్. ఈయన మధు అనేటి ఆయన జైల్లో ఉండు, బాబు అనేటి ఆయన అవుట్స్టాండింగ్ లో ఉండు. ఈయనెవరు? ఈయననే రాములు, ఈ ఇల్లు ఆయన. ఇన్నాడు ఫోటోలు. ఈయననే మీ డబ్బులు తీసుకుని రిసార్ట్లకి పబ్బులకి మొత్తం అదే సార్. ఇక్కడ మందు పార్టీ చేసుకుంటున్నారుగా. వాళ్ళే సార్, వాళ్ళే. ఇద్దరు కొడుకులమ్మా, ఇద్దరు కొడుకులు మస్తు. ఆయన కూడా రావాలి లంచ కొడుకు. ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు లంచ కొడుకు? వచ్చి ఆయన మాకోసం మేము డబ్బులు ఇచ్చాం, ఆయన ఇయ్యలేడు. ఆయన లంచం తింటున్నాడు. రెండు పాటలు ఇచ్చిన కంపెనీలో పనిచేస్తున్నా, కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి నాకు అని మోసం చేసి చెప్పండి. క్లియర్ గా ఎవిడెన్స్ దొరుకుతుంది. సరైన ఎవిడెన్స్ సో అంటే బాధితులు తీసుకురావడం కూడా చూపించడం, క్లియర్ ఎవిడెన్స్ దొరుకుతుంది. అలాగే వచ్చిన మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చిన పొజిషన్ కూడా వాళ్ళు చూపించారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ స్పెషల్ ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీడియా సపోర్టు, బాధితుల సపోర్ట్ తోనే ఈ యొక్క పెద్ద బూత్ బంగ్లాను చూడడం కూడా అదృష్టమే కావాలి మనకు. పేద ప్రజల కడుపు కొట్టి, పేద ప్రజల జీవితాన్ని ధారపోసి, వాళ్ళ పిల్లల పుస్తకాలు అమ్మి, వాళ్ళ ఇంటి మీద లోన్లు తీసుకొచ్చి, భూముల మీద మార్టిగేజ్ చేసుకొచ్చి, వాళ్ళ చుట్టాల దగ్గర అప్పులు తీసుకొచ్చి, వాళ్ళ దోస్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చిన డబ్బులంతా మధుకి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్లందరికీ ఇచ్చి, వీళ్ళు ఏదైతే ఏజెంట్లకు ఇచ్చారో ఏజెంట్లు చాలు బతుకులు ఉన్నారు. పొద్దున్న లేస్తే కడుపు తిండి లేదు, రాత్రి కంటికి నిద్ర లేదు. గత కొన్ని రోజుల నుంచి ఈ తండాలలో, ముఖ్యంగా ఈ దేవరకొండ దగ్గర రోజుకు ఒక పర్సన్ ఆత్మహత్య ప్రయత్నం. ఈ రోజు మనం వస్తున్నప్పుడు ఒక నాగార్జున సాగర్ లో బాలాజీ బాధితుడు, మధు బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు పెద్ద ఊర పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఈరోజు 27వ తారీఖు, ఈ సంవత్సరం కల్లా 400-500 మంది ప్రాణాలు పోతాయి. అంతటి అన్యాయం జరిగిపోయింది. వాళ్ళు ఒక 20-30 సంవత్సరాలు వెనక నెట్టేశారు. ఈ పేద గిరిజన బిడ్డలను ఒక 20-30 సంవత్సరాలు కష్టపడ్డ దాన్ని 20-30 సంవత్సరాలు వెనక నెట్టేశారు.
వీళ్ళు ఇక వీళ్ళకు ఈ భూమి మీద అవకాశం లేదు ఇక బతకడానికి. వాళ్ళకి చనిపోయే తప్ప ఏదో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల ముఖాలు చూసి బతుకుతున్నారు. చిన్న పిల్లలు ఉంటే పిల్లల ముఖాలు చూస్తున్నారు, పాపలు ఉంటే పాపల ముఖాలు చూసి కొడుతున్నారు. ఒక పాప ఉంటే కనీసం పెళ్లి చేసిన చనిపోదామనే ఆలోచనలు తప్ప వీళ్ళ మనసులు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. వీళ్ళ శరీరం మాత్రమే భూమి మీద ఉంది, కానీ మనసు మాత్రం లేదు. మీరు విన్నారు కదా ఎంత మాటలు. ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే నివాసిస్తున్నారో ఆ ఇల్లులు కూడా వారికి హక్కు లేవు. ఎందుకంటే బ్యాంకుల్లో పెట్టేశారు. అవును, కొన్ని తాకట్లు పెట్టేశారు. ఇప్పుడు అవి కట్టలేని పరిస్థితి వెళ్ళి. అవును. అయితే ఈ రోజు వాళ్ళకు కొంత రిలాక్స్ దొరికిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు మనం మీడియాతో అందరూ వస్తారని చెప్పి ఇందాక మనకంటే ముందు ఒక 1 అవర్ ముందు అందరి ఇంట్లో దగ్గర బ్యాంక్ మేనేజర్లు బ్యాంక్ వాళ్ళందరూ లాకేస్తుంటే మా మీడియా వాళ్ళందరూ వస్తారని చెప్తే వాళ్ళు భయపడి మమ్మల్ని కూడా ఎప్పుడైనా మా మీడియాలకు తీసుకొచ్చి భయపడి వెళ్ళిపోయినటువంటి సమాచారం ఇప్పుడు మనకి ఇస్తున్న మన పేద తండాలలో. మనం సుమారు నల్గొండ జిల్లాలో ప్రతి తండాల బాధితులే. కేవలం ఎవడైతే ఈ మూర్ఖుడు, ఈ మానవ మృగం ఎవడైతే కడుపులు కొట్టి దోచుకున్నాడో ఈ విధవ, వీని ఊర్లో ఉన్నాం, వాని ఇంట్లో ఉన్నాం. ఇది చూడండి, సుమారు 5 కోట్ల ఎస్టిమేషన్ అంట. ఇది ఇటుకలతో కాదంట, మొత్తం కాంక్రీట్ తోనంట. ఇది అంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అంట ఇదంతా. దీని ఎలివేషన్స్ కూడా అట్లానే అంట. ఒక 8-9 బెడ్రూమ్లు అంట, సినిమా థియేటర్ అంట, కాన్ఫరెన్స్ హాల్ అంట, దీంట్లో ఒక ఆఫీస్ అంట, దీంట్లో అంతా బుల్లెట్ ప్రూఫ్స్ అంట. ఇదంతా బుల్లెట్ ప్రూఫ్ తో నిర్మిస్తున్నారంట. దీనికి వాడంత పెద్ద నాకేం అర్థమైతలేదు. నాకు కంట్రోల్లో నీళ్ళు తప్ప నాకు ఏమీ లేదండి. 8వ తరగతి ఫెయిల్ అంట, కానీ మా మంగ్లీ గారేమో మా వారి సోదరిని ఇవ్వడానికి సిద్ధమైంది. ఎన్నిసార్లు వచ్చింది మంగ్లీ ఇక్కడికి? 3 times వచ్చింది. వస్తుంది నైట్ తెలిసి 3 సార్లు, తెలియక చాలా సార్లు అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఊరికి వచ్చింది 3 సార్లు అంటున్నారు. ఆ ఆఫీస్ కి బ్యాగులు మోసుకొని పోయిందంట. ఎవడైతే ముఖ్య అనుచరుడు ఉన్నాడో, నేను ఈ విషయంలో ఒక సందర్భంగా ఒక గుర్తు చేస్తా. ముఖ్య అనుచరుడు వస్తే అబద్ధాలు అంటున్నారు. మేము మాట్లాడితే కావాలని టార్గెట్ చేస్తున్నా అంటున్నారు. మీడియా మాట్లాడితే ఒక సెలబ్రిటీని తొక్కుతున్నా అన్నారు. మరి దీంట్లో నిజం ఏంటిదన్నా? అరే ఆయన గురించి పక్కన పెట్టు, అది సబ్జెక్ట్ లేని మాట. నేను వచ్చినా కదా, తండకి రమ్మని చెప్పండి. మీరు సో అండ్ సో అంటున్నారు కదా, ఎవరు చేశారు? అదే అక్కడ హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్ లో గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే కాదు, ఈ మాటకు సమాధానం చెప్పాలి. ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంత ముందు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళకి ఏం తినదాన్ని కూడా లేవు. ఆయన మధు తొడగాలంటే డైర్ కూడా లేదు. మధుకి కాళ్ళ చెప్పులు లేవు. ఆయన సెడ్డు ఏడున్నాయో ఆ సెడ్డులో పేడ ఎత్తటాయన. ఆయన ఇంత ముందు ఈ కోడి పిల్లలకు సూది వేస్తాడు. ఇంత ముందు ఆయన ఈ మా డబ్బులు తీసుకొని పోయి ఆ బంగ్లీకి తీసుకొచ్చి పెద్ద బిల్డింగ్ కట్టినాడు. ఇంత ముందు ఏం లేదు ఆయనకి. ఆ లక్క ఈ శైలజ పెళ్లి చేసినప్పుడు కూడా వాళ్ళకి తినదానికి కూడా ఏం లేదు. ఇప్పుడు మా డబ్బులు తీసుకొని ఆ శైలజ కూడా మాట్లాడుతుంది, ఆయన కూడా మాట్లాడుతుంది. ఇలాంటి బ్యాగులలో నింపుకొని పోయేది. డబ్బులు బ్యాగ్ అలాంటి బ్యాగ్లలో డబ్బులు నింపుకొని తీసుకెళ్లేవారంట. బ్యాగులలో నింపుకొని పోయేది. ఇలాంటి బ్యాగ్లలో డబ్బులు, అలాగే ఈ ధాన్యం ఏదైతే పడతారో సంచులు, వాళ్ళు కష్టపడి సంపాదించిన పైసలు కాబట్టి తీసుకోవతారు. పత్తి పొరాలు సంచులు పెద్దది, సంచులతో డబ్బులు నింపుకొని పోయేది. ఆ ఇల్లు చూడండి, ఒకసారి పైన క్యాప్చర్ చేయండి ఎట్లా ఉన్నదో చూడండి. అదే అర్థమవుతుంది. సో రమావత్ మధు చాలా పేద కుటుంబం, కానీ ప్రజల దగ్గర డబ్బులు దోచుకుని ఈరోజు చాలా పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. చాలా ఇదేంటి, తను విన్ఫిత్ వర్క్ చేసినప్పుడు అప్పటిది. ఇంతకుముందు విన్ఫినిత్ అనే దాంట్లో చేశాడు. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇట్లాంటి విన్ఫినిత్ పెట్టి మమ్మల్ని అందరు నాగం చేశాడు. విజయవాడ ఇచ్చిండు. 2023లో ఉన్నది కదా.
సో అంటే చాలా పరిస్థితి ఘోరంగా ఉండేది ఒకప్పుడైతే వీళ్ళది. వీళ్ళందరూ కూడా పారిపోయారు ఇప్పుడు. వీళ్ళు ఎక్కడ అప్స్కాన్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కానీ ఎవరు లేరు ఇక్కడ. ఇల్లు వాకిలు అందరూ వదిలేసి వచ్చారు. ఇల్లు పొలాలు వాకిలు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళిపోయారు మొత్తం. ఇక్కడ కూడా డబ్బులు తెచ్చేవాడా? ఇక్కడ కూడా తెచ్చేది, బ్యాగులు తెచ్చేది. ఎక్కడంటే ఇక 24/7 కార్ల మినిమం 1 to 2 CR మినిమం ఉండేది అతని దగ్గర కలెక్ట్ చేసుకునే తండాలలో. మేము కూడా చెప్పేది ఇంత ఉంటే నీకు ప్రాణగండం ఉంటది జర చూసి అని చెప్తే కూడా వినకపోయేది మా మాట. అది ఇక వినకపోయేది అంటే ఇక మేము ఇచ్చినాం కాబట్టి మాకు అట్లనే చూపించింది. అంటే ఇల్లు ఎంత చిన్నగా ఉంది, ఇప్పుడు అక్కడ బిల్డింగ్ ఎంత పెద్దది. అసలు హైదరాబాద్ లో సినిమా వాళ్ళకి కానీ లేదంటే ఎమ్మెల్యేలకు కానీ అట్లాంటి బిల్డింగ్ ఉండదు నాకు తెలిసి. చూడండి అన్న, కనిపిస్తలేదా డూప్లెక్స్? ఎంత బాగుందో డూప్లెక్స్ చూడండి. ఇది సరిపోదో అనేసి ఇంకా పెద్దది పర్సన్ అసలు ఏం చేయాలంటారు? తక్షణమే గవర్నమెంట్ స్పందించాలి. వ్యవస్థ కానీ పోలీస్ యంత్రాంగం కానీ అంతా గవర్నమెంట్ చేతిలో కాబట్టి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలి. ఎంత త్వరగా చేస్తే అన్ని ప్రాణాలను మీరు కాపాడుకున్న వాళ్ళ ఇవాళ మేము ఓట్లేసి గెలిపించి మాకే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఎవరు ఉంటున్నారు ఇక్కడ? ఎవరు ఉంటలేరు. ఇది వరకు వాళ్ళ డాడీ ఉండేది, వాళ్ళ తల్లి లేదు, చనిపోయింది. వాళ్ళ డాడీ అంత ఏం లేదు, వ్యవసాయం చేసుకునేది. ఆయనకి ఏం లేడు ఇప్పుడు. ఇప్పుడు మొత్తము అప్స్కాన్ అంతా ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. రైట్. సో ఇది చూశారు కదా, మధు ఇంతకు ముందు ఎలా ఉండేవాడో అతని గతం, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. ఇంత చిన్న బిల్డింగ్ నాకు తెలిసి ఇది ఒక సెంటు కూడా ఉండదేమో. అట్లాంటిది ఇప్పుడు అక్కడ సుమారు కొన్ని కోట్లు పెట్టి దగ్గరగా 10 కోట్ల బిల్డింగ్ కట్టాడు. అక్కడ పెట్టారా? ఎలా అంటే ఆయన ఒక్కరేనా లేకపోతే ఆయనతో పాటు వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటే రిలేషన్షిప్స్ ఉంటారు కదా సార్, సో అలా అనేసి తెచ్చి ఇచ్చినాం తనకి 5 కోట్లు అనేసి. ఇంకా లాస్ట్కి ఇస్తా అది ఇది అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి ఫైనల్ గా ఇంత కాడికి తెచ్చిండు. ఎక్కడ ఉన్నారు మీ హస్బెండ్? మీ హస్బెండ్ లేరు ఇక్కడ ఈ రోజు? లేరండి, హైదరాబాద్కి ఉన్నారు. అదే అప్పులో ఇజ్జత్ తీస్తున్నారు, పెడుతున్నారు. చాలా చంపేస్తా అది ఇది అని అంటున్నారు. ఏమంటున్నారు? చంపేస్తా, మనీ ఇవ్వండి, మా మనీ మాకు ఇవ్వండి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇంకా 1 year అవుతుంది, 2 years అవుతుంది, మా మనీ మాకు ఇవ్వరా? సో అలా ఇలా బెదిరిస్తా, చంపేస్తా మిమ్మల్ని అనేసి ఇట్లా బెదిరిస్తున్నాడు సార్. ఇదే మా ఇల్లు. క్లోజ్ చేసిందిగా మొత్తం. ఓకే, మా జాబ్ చేస్తుంది అలా. ఇక్కడికి వచ్చి డైలీ ఇబ్బంది పెడుతున్నారు అప్పులో. చాలా ఇబ్బంది. ఇంకేముంటారు వాళ్ళు కొట్టడానికి అన్న వచ్చారా? నా కొడుకు ఎక్కడ పోవాలి, ఎక్కడ పోయి సావాలి, ఆ అప్పు ఎట్లా తీర్పాలి, మేము ఎక్కడ పోయి సావాలి? పిల్లల్ని తీసుకుపోయి ఎడపై కూలి చేస్తుంది నా కోడలు. అట్లా తీసుకుపోయి నాకు మోసం చేసి నాశనం చేసి కూలి చేసిన డబ్బులు కాదు సార్, చుట్టాలు అలా తీసుకొచ్చి కొన్ని చుట్టాల దగ్గర మీ భూములు కూడా పెట్టారంట. ఆ భూములు కూడా పెట్టినాం సార్. ఇట్లా ఈ పిల్లల్ని తీసుకుపోయి ఎడపోయి పని చేస్తుంది, ఎడపోయి చావాలి సార్. మేము అందరింటి ముందర వచ్చి నా కొడుకును కిడ్నాప్ చేసి కొడుతున్నారు. కొట్టారు కూడా, కొట్టారు సార్. అంత ముందు కొట్టారు 3 నెలల కింద. మళ్ళా ఇప్పుడు వచ్చి నిన్న కొర్రం తండోళ్ళు ఒక కార్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి నిన్న ఇక్కడ తిట్టి కొట్టిపోయిర్రు. ఆదివారం వస్తాం, ఆదివారం వచ్చినాక నీ కొడుకు సావాలనో నీ కొడుకు బతకానో అని చిత్రహింసం పెట్టిపోయిరు సార్. ఏం చేయాలి మేము ఇప్పుడు? ఉండాలి. మీ కొడుకు ఇంటికి వచ్చి ఎప్పుడైంది? మా కొడుకు మొన్న పోయిండు, నిన్ననే పోయిండు. వాళ్ళ కలవలేదు సార్, నాకు వచ్చి తిట్టిపోయారు. డైలీ వచ్చి తిడుతున్నారు. డబ్బులన్నీ కూడా ఎట్లా పెట్టారమ్మా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు 5 కోట్ల డబ్బులు? చుట్టాలలో తెచ్చినాం సార్. ఎంత అంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అట్లా తెచ్చినాం. వాళ్ళ చుట్టాలలో వాళ్ళు వచ్చి అట్లా పెట్టినాం. ఇలా ఇంచ కొడుకు మోసం చేస్తాడని అనుకోలేదు సార్ మేము. నా సొంత మర్ది కొడుకే నా కడుపు అనుకున్నాను కానీ అంత మోసగాడని నేను అనుకోలేదు సార్. అంత ముందు వచ్చేవాడే, రోజు వస్తాడో పోతాడు. మన పాలోడు, కాడిగెట్టు, పొలం, ఇల్లు, ఇంటి పక్కల ఇల్లు అని అనుకున్నాం. నా తోడ పుట్టినోడు అని అనుకున్నాం సార్. కానీ అట్లా ఇట్లా మోసం చేస్తారు, ఇట్లా మాకు ఆగం చేసి పోతాడు అని మేము అనుకోలేదు సార్.
ఇక్కడ ఇల్లు చూస్తేనేమో ఇంత చిన్నగా ఉంది, అక్కడేమో చాలా పెద్ద చూసారా ఇల్లు చూసారా? చూసాం సార్, ఎందుకు చూడలే, చూసిన ఏమైనట్టాడు మీతో? మీరు ఏమవుతారు మధుకి, రమావత్ మధుకి? పెద్దమ్మ సార్, పెద్దమ్మే. ఏమైనట్టాడు మధు పెద్దమ్మతో? ఏడికి పోవు పెద్దమ్మ, నాకు నమ్ము, నేను చిన్నప్పటి నుంచి కష్టం పడ్డా, ఇప్పుడు గోల్డ్ పెట్టుకున్నా, చైన్ పెట్టుకున్నా, నా లైఫ్ మారింది. అన్నలు కూడా మారుతారు, మంచిగా ఉందాం. చిన్నప్పుడే చచ్చిపోయాడు, ఈ పాప అంతా ఉన్నప్పుడు మా ఆయన చచ్చిపోయాడు. అప్పటి నుంచి కూలి కష్టం చేసి ఏదో చేసి పెళ్లి చేసిన, ఇట్లా చేసి పోయిరు. మాకు ఏం చేయాలి సార్ నేను? సో చిన్నప్పటి నుంచి ఎట్లుండేవాడు మధు? చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాడు సార్, బాగానే ఉన్నాడు. ఎన్నో పని చేసిండు, మందు షాప్ లో ఎన్నో పని చేసిండు. తర్వాత ఈ లంగా వ్యవహారానికి పోయిండు. సో ఇక్కడికి పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చేవాడా ఇక్కడికి మీ ఇంటికి? అక్కడే ఉంటాయి సార్. ఇక్కడ అక్కడ వచ్చింది పెద్ద ఒక విషయం చెప్పండి, పెద్దమ్మ కాబట్టి మీకు ఏమన్నా తెలిసి ఉంటదేమో, మంగ్లీ వాళ్ళ చెల్లెని మధు చేసుకోవాలనుకున్నది నిజమేనా? అంటుండు సార్, అన్నాడు చేసుకుంటా అని కోడలతో అన్నాడు. నాకేమని లేదు కానీ మాటలు ఇంకా వెళ్తున్నాయి. ఇప్పుడు మాట ముచ్చట వాళ్ళు అనుకుంటుర్రు, మాతోనే ఏమనలేదు, వాళ్ళు అనుకుంటుర్రు. సరే అనుకున్నాం కానీ అట్లా పాడైతారు, అట్లా పోతారని మేము అనుకోలేదు సార్. ఇప్పుడు అప్పులో అయితే ఇంటికి వస్తున్నారు డైలీ, రోజు వచ్చి వస్తున్నారు, రోజు తిడుతురు, అందరు చూస్తుర్రు సార్. నా కత్తలు నా ఇంటికాడ వచ్చి ఎంతమంది తిట్టారు, కొట్టారు, అందరు వచ్చి అందరు తింటుర్రు, అందరు చూస్తుర్రు. ఆడ రాళ్ళు పెట్టాడు సార్ ఒక ఆయన, నిన్న అక్కడి నుంచి పట్టుకొచ్చిండు, నిన్ను చంపిపోతా అని ఆడ వేసిపోయిండు. అందరికి చూపెట్టిన రాళ్ళు, ఆడ పడి ఉన్న రాళ్ళు అక్కడ వచ్చి కొట్టడానికే వచ్చిండు. ఊరు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదైనా ప్రెజర్ ఉంది? ఎందుకంటే మీరు కొంచెం దగ్గర బంధువు కదా. మామూలు కాడ నుంచి అక్కడి నుంచి కూడా తెచ్చిన, అక్క పిల్లల దగ్గర నుంచి తెచ్చిన. అంత మోసం చూస్తాం సార్, ఇంకా తీర్చేది ఆడ ఉంది మాకు. ఆయన ఇస్తే ఆయన కాడ నుంచి ఇప్పిస్తే ఇస్తాం, కొద్దిగా గొప్ప ఇస్తాం, లేకపోతే ఇంకా మా బతుకు సావడం. ఎట్లా నమ్మారమ్మా మీరు? అసలు బిల్డింగ్ చూస్తే ఏమో చిన్నది, అతనేమో చదువుకోలేదు పెద్దగా, మీరు ఎట్లా మోసపోయారు? మోసపోయారంటే సార్ నమ్మినాం, మన ఓడు కదా, మర్ది కొడుకు ఏంది నా కొడుకు ఏంది అని అనుకున్నాం. కానీ దాదాపుగా 6-7 నెలల క్రితం ఆయనకు పరిచయం అయ్యి మామ అని ఎమ్మిడి తిరిగి, ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మిడి తిరిగి, మామ నీకెందుకు, అందరికి నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందుకే డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కలిసి ఎదుగు వడ్డీ కలిసిన, నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు, ఏదైనా డబ్బులు ఉంటే తీసుకొచ్చి పెట్టు, నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి హైదరాబాద్ లో వచ్చి మ్యారేజ్ చేసుకుని ఒక ఆటో కొనుక్కొని బతుకున్నాను. బతుకుంటే ఆ చుట్టాల మొత్తం తీసుకుపోయి, అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తా అని వీళ్ళు చెప్పి ఈయన తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఆ బాలాజీ నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చాలా దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పోయి కేసు పెట్టినాం, ఆయన మీద 40 లక్షలు తీసుకొని కేసు పెట్టినాం, ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి లేపక ఈ 10 రోజుల క్రితం ఫోన్ లేపి, నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ, నీకు మరి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, నువ్వు ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురా నేను మా కాడ, అసలు మేము ఇప్పుడు బిల్లులో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇచ్చేది చేస్తూ నేను చచ్చే కాలం వచ్చినా ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు తీయని నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకుండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ ఇవ్వ సార్, చెప్పండి, డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రోజు ఇప్పుడు ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముడు కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు, వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తున్నారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇవ్వను, నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు, ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయి, నేను ఎప్పుడు అప్పులు తీసుకోలేదు, ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే నేను బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యలో హాస్పిటల్కి పోయినాకనే అది ఆయనకు బీపీ ఎక్కువ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజుల నుంచి ఏదో బాగా టెన్షన్లో ఉన్నాడు బాబు,
అని వాళ్ళు డాక్టర్లు చెప్పారు. సార్ 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 జూన్ లో దొరికినప్పుడే దాదాపుగా 1000 మంది ఇక్కడ ఈ ఊర్లోనే 1000 మంది మధు కాడ, భీమ్లా కాడ, అదేదో మళ్ళా కవిత అంట, ఈ బాలాజీ, మళ్ళా గౌతమ్, మంగ్లీ మనకం ఇవ్వలేదు కానీ వీళ్ళంతా అదేదో డాన్స్ చేస్తే ఆ మంగ్లీ అని ఆ డాన్స్ ఆడాడి డబ్బులు మధ్య డబ్బులు సార్ మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి బాధితులు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సినిమాలో పెడుతున్నాము, సినిమాలో రూపాయి పెడితే 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు మభ్య చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము 10 రూపాయలు ఇస్తే మాకు 20 రూపాయలు వస్తాయి మాకు చెప్పడం జరిగింది. సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు అంటే తెలివిలేని వాళ్ళు ఊర్లో ఉన్నోళ్ళు నమ్మి వాళ్లకు 10 రూపాయల మిత్తితోటి నమ్మి ఇచ్చినారు తప్ప ఈ సినిమాల గురించి వాళ్ళకి తెలియదు. ఇందులో మందుల పాత్ర 100% ఉందని చెప్పి వాళ్ళు అంటారు. ఎవరు కూడా ఈ విషయం మీద గిరిజనులు పేదవాళ్ళు పావుల ఖర్చు అది పోగు చేసిన డబ్బులు అధిక ఆశకు వడ్డీకి ఆశ పెడితే వీళ్ళు ఇస్తారన్నట్టుగా అదే అధిక వడ్డీ ప్రలోభాలకు ఆశ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం గుంజడం జరిగింది. దీనికి ఏ లోకల్లో ఉన్న లీడర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, చట్టం కానీ ఎవరు దీని మీద ఏ రకంగా కూడా స్పందించలేదు. కారణం ఏంటంటే గిరిజనులు వీళ్ళేం చేసుకుంటారులే అని చెప్పేసి ఈ విషయాన్ని మొత్తం దాటవేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు కూడా పై స్థాయిలో ఎవరు జోక్యం చేసుకోవట్లేదు. దయచేసి అలాంటి వాళ్ళని శిక్షించి తగిన బాధితులకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కేసు ఉంది కానీ ఎలాంటి స్పందన లేదు. ఏ ఆఫీసర్లు కానీ, ఏ స్థాయి పెద్ద హై స్థాయిలో ఉన్న నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ ఎవరు కూడా ఈ విషయంలో పెద్దగా స్పందించట్లేదు. కాబట్టి ఇప్పటికి 9 మంది ఇతనితో 9 మంది ఈరోజు చనిపోయారు. కాబట్టి దయచేసి లోకల్లో ఉన్న లీడర్లు కానీ, ఆఫీసర్లు కానీ ఈ విషయంలో జోక్యం చేసుకొని స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయాలి. ఆ కారకులను ఎవరో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సార్ ఎంతమంది చనిపోయారు సార్ ఇప్పటి వరకు? చెప్పిండు కదా సార్ 9 మంది అని. 9 మంది చనిపోయారు. ఈ 9 మంది కూడా వీళ్ళ బాధితులేనా? మైక్రో ఫైనాన్స్ ఈ రామావత్ మధు, బాలాజీ నాయక్ బాధితులే. వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి సార్. మధు, బాలాజీ వాళ్ళ వ్యక్తి వాళ్ళకి ఇచ్చి ఇంకా చనిపోతుంది. ఇలా ఇస్తాం, రేపు ఇస్తామని ఇంకా పైసలు కూడా నిన్న కొట్టించిండు ఆల్రెడీ 1,00,000 రూపాయలు. నీకు క్లార్ చెప్పిస్తా ఇది అదే మళ్ళీ ఫోన్లు ఎత్తలేడు. ఏమి దీంతో ఈ రోజు అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేసిరు సార్. మాకు ఇయరి నిన్న పెళ్లికి వచ్చిన ఆయన మాకు ఇయరి అనే వరకు వాళ్ళకి టెన్షన్తో బీబీతోని ఉండేపాడు. తెలుసా ఇప్పుడు మంగ్లీకి ఎక్కిపోతే తను గిరిజన బిడ్డలు కదా, ఆమె ఇడికి వచ్చి న్యాయం చేయాలి, మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. రోజు ఫోన్ చేస్తాడు మా మేనమామ బాలాజీ నాయక్కి. రోజు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడు. 50 లక్షలు ఇవ్వాలి. మా అక్కకు ఒక్కడే కొడుకు ఇల్లు వాకిలన్నీ ఇచ్చేసి 10 మంది దగ్గర పైసలు తీసుకొచ్చి అప్పిచ్చాడు. అప్పిచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. పట్టా చెప్పి పైసలు ఇస్తా నేను బంజారా బిడ్డని నేను మోసం చేయనని చెప్తుంది. అందరు ఇచ్చారని ఆమెకే ఇచ్చారు. ఇప్పుడు ఆమె సినిమా థియేటర్ లో చేస్తుంది. ఇప్పుడు నేను పైసలు తీసుకోపోయి మొత్తం ఆమెకే ఇచ్చినాం. సినిమాలలో చేస్తుంది కాబట్టి ఆమెకే ఇచ్చినాం. మేము ఆమె ఇస్తామని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు సమాధానం లేదు, నాకు ఏ వ్యక్తికి సమాధానం లేదు. ఈ డబ్బులు మీ పేదల డబ్బులకి నాకు ఎలాంటి సమాధానం లేదు. నేను డాన్స్ చేస్తున్నా, నేను పాటలు పాడుతున్నా, ఆ డబ్బులే నాకు ఎక్కువ ఉందని అంటుంది. మరి ఆమె వద్దిపట్లలోనే వాళ్ళకి ఫ్యామిలీ ఎవరు ఉన్నారు, వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారు? వద్దిపట్లకు వచ్చి ఫోజులు తీసి ఫోటోలు ఎందుకు దించింది ఆమె? వాళ్ళు పుట్టినరోజుకి కోట్లు పెట్టి పుట్టినరోజులు. ఇప్పుడు మీరు వచ్చారు సార్, ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్. 10 ఏళ్ళు మీరు దానానికి ఇచ్చిపోయారా సార్? ఇచ్చిపోతారా? మరి కోట్లు పెట్టి ఆమెకు ఎందుకు పుట్టినరోజు చేస్తారు? నక్లీస్ ఎందుకు ఇస్తారు ఆమెకు? డైమండ్ నక్లీస్ చేసి కోట్లు సమాధానం పెట్టి ఎందుకు ఇస్తున్నారు సార్? ఏ సమాధానం లేదు, నాకు ఎలాంటి తెలియదని అంటుంది కదా సార్. ఎందుకు తెలియదని అంటుంది కదా సార్. మా కడుపు రగులుతున్నాయి సార్. మా తమ్ముడు చనిపోతే మా కడుపు రగులుతున్నాయి సార్. నాకు నా బిడ్డే అంటే నా మధ్య కొడుకు బిడ్డ ఇది. ఎవరు? సోని మగోడు ఎవడు? రమేష్. నాకు మనోడు. అంటే
ఈ మనోనికి తెలియదు, ఈ బిడ్డకి తెలియదు. ఆడు వద్దిపట్ల రమేష్ అట, వద్దిపట్ల రమావత్ మధు. మధు ఏం చేసిండు, వీరి కాడ 40 లక్షలు ముంచేసిండు. ఇక నమ్ముతోడు ఇచ్చిస్తుండు. ఇవాళ నా మనవరాలు, నా పేరు గాయలపురం గ్రామ పంచాయతీ సర్పంచ్. నా బిడ్డ బజార్లో పడ్డది, నా మనవరాలు బజార్లో పడ్డది. ఇప్పుడు చెడిపోయి యాడికి వస్తుంది, నా కాడికి వస్తుంది. ఇప్పుడు ఇంకో మొగోడు చేయాలంటే ఏడ చెప్పాలి? వాడు చెడిపోయిండో ఏమైండో. రమేష్ మంచోడు, నా బిడ్డని ఇద్దామని ఇచ్చాను, నా బిడ్డని ఇచ్చాను, నా కొడుకు బిడ్డని ఇచ్చాను. రమేష్కు నేను నమ్మాను. రమేష్ మంచోడు. ఈ లంచోడుకు ఇంత దొంగతనం చేసి నాకేం తెలుసు? అయితే మంగ్లీ ఈ ఇష్యూలో నాకు సంబంధం లేదని చెప్తుంది. మంగళి దొంగది, ఆ మంగళి పాట పాడే మంగళి దొంగదది, దొంగ. నో ప్లీజ్ వాట్ కమిన్ హాప్. ఆ మంగళి కూడా దొంగదే. ఇలా పాటర్లో అందరు ఇట్లాంటి ఇంకా చాలా మంది మా అల్లుడు లాగా చాలా మంది అట్లా. చనిపోయిన వ్యక్తి మీ అల్లుడా? మీ బిడ్డని ఇచ్చారు. ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత మా బిడ్డని ఇచ్చినాం. మా బిడ్డని ఇచ్చినాక ఇక్కడ ఉండి మళ్ళీ తర్వాత హైదరాబాద్ పోయి సెట్ ఏదో ఆటో ఏదో ఒకటి నడిపించుకొని బతుకుతామని ఫస్ట్ లారీ మీద ఉండేది. ఇక వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత మా బిడ్డని ఇచ్చింది. మా అల్లుడు మంచోడు, చాలా మంచోడు. అందుకని మా పాపని ఇచ్చినాం. పాపని ఇచ్చిన తర్వాత పెళ్ళైనాక హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ తర్వాత ఇక ఇల్లు వాళ్ళు ఈ తండవాళ్ళు చాలా మంది ఆయన దాంట్లో బాలాజీ దాంట్లో పైసలు పెట్టిరు. అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇక వీళ్ళు వాళ్ళందరు పెట్టిరు. నేను కూడా ₹1 ఎక్కువ వస్తాయి, నేను కూడా బతకాలని అనేసి మా అల్లుడు కూడా ఇంకా మా చుట్టాల దాంట్లో మా తమ్ముడు ఇచ్చిండు. మా పాలల దాంట్లో ఏడ పైసలు ఉంటే ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి 40 లక్షల దాకా ఆయనకి ఇచ్చిండు బాలాజీకి. ఇంకా 2 నెలలే తర్వాత 2 నెలలే ఇచ్చిండు మిత్తి. తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆ పైసలు ఆగిపోయినాయి. మా సైడ్ నుంచి కూడా తీసుకొచ్చాడు. మా తమ్ముడు ఒక 4 లక్షలు ఇచ్చిండు, వేరే వాళ్ళు ఇచ్చినారు. నేను కూడా ఇచ్చిన, నేను కూడా 3 లక్షలు ఇచ్చిన. మా ఇల్లు పేపర్ మా ఆయనకు పక్షవాతం వచ్చి ఇంట్లో ఉన్నాడు, కాలు చేతులు పడిపోయి. ఇంకా అట్లనే పైసలు వస్తే 4 రోజులు కష్టపడుతున్నాం. నేను కూడా బుల్లెరో నడుపుతా సార్, బుల్లెరో నడిపి మార్కెట్లో బేరం చేసుకుంటా మామూలుగా. అందుకనే ఇంకా నేను కూడా ఎన్ని రోజులు కష్టపడాలి. అట్లా ఇంకా చాలా మంది ఇట్లా పైసలు వస్తున్నాయాక ఎందుకు ఎన్ని రోజులు కష్టపడతామని అంటే ఇంకా నేను కూడా హైదరాబాద్లో ఇల్లు పేపర్ పెట్టి ₹4 వడ్డీతో తెచ్చి ఇక ఇక్కడ ₹10 వస్తున్నాయి కదా అనేసి ఇక్కడ కూడా ఇచ్చినాం సార్. మా అల్లునికి ఇచ్చినాం. ఇంకా ఏం లేదు, మా అల్లునికి ఒక కొడుకు ఉన్నాడు, పాప మా బిడ్డకు మా మనువనికి ఇప్పుడు ఏం లేకుండా వాళ్ళిద్దరు రోడ్డు మీదనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏమో పైసలు ఇస్తలేడు, వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ లేదు. ఆయన కేసు అయింది, పోతున్నాడు వస్తున్నాడు ఈ బాలాజీ నాయకు. కానీ వీళ్ళకి ఏం సాయం చేస్తలేడు, ఆయన ఏం న్యాయం చేస్తలేడు. మా రమేష్ 40 లక్షలు ఇచ్చిండు సార్, 40 లక్షలు ఇచ్చిండు. మళ్ళీ వేరే వాళ్ళతో కూడా కొన్ని ఇప్పించాడు, వేరే వాళ్ళ దగ్గరనే ఇప్పించినాడు. ఈయన సొంతంగా పైసలేం కాదు, కొన్ని గోల్డ్ పెట్టి ఇచ్చిండు, కొన్ని ఇంకా వీళ్ళ దగ్గర మనోళ్ళు ఉంటారు కదా, పాలోలు చుట్టాలు, ఇంకా మా అమ్మాయి వాళ్ళ తరపున మా తరపున అందరు దగ్గర తీసుకొని 5 తీసుకొని అన్ని మొత్తం 40 లక్షల దాకా ఇచ్చిండు. ఒక 2 నెలలే ఇచ్చిండు. ఇంకా తర్వాత పైసలు మొత్తం ఆపేసినారు, ఈయనను పట్టుకున్నారు. తర్వాత ఇంకా అప్పటి నుంచి మా అల్లునికి టార్చర్ ఈ పైసలతోటి ఇక్కడ అక్కడ. ఏమైంది సడన్ గా ఈయనకి? సార్ 2 రోజుల క్రితం ఏదో జరిగిందంట, ఏదో డబ్బులు అడిగారు, ఎవరు డబ్బులు అడిగారంట సార్. మనం ఇక్కడ లేము, వాళ్ళు వచ్చారు ఇక్కడ ఊరికి. మేము హైదరాబాద్ లోనే ఉంటాం. నేను పెళ్లికి వచ్చిన, డిన్నర్ రోజు వచ్చిన. ఈడ 24 తారీఖు వాళ్ళ అన్న కొడుకుది లగ్గం అయింది అక్కడ మిరాలగూడెంలో. ఇక్కడ 25 తారీఖు ఈడ డిన్నర్ అయింది. డిన్నర్కి వచ్చిన ఇంకా నాకు మంచిగానే చూసినాడు. మేము కూడా తాగి తినేసి మాకు కూడా మేము కార్లో వచ్చినాం, అప్పుడే తినేసి వెళ్ళిపోయినాం. ఇంకా మీరు కోరాక నేను 2-3 రోజులకు ఇక్కడ మొత్తం చూసుకుని వస్తా. అన్న లేడు కదా, అన్న కొడుకు పెళ్లి ఉంది కదా, మనమే చూసుకోవాలి అనేసి ఇక ఆయన మాకు పంపించిండు. ఇక వాళ్ళు ఇక్కడ వెనకాల ఇంకా వాళ్ళు లెక్కలు గిక్కలు అన్నీ ఉంటాయి కదా సార్, పెళ్లి చూసుకొని వచ్చేస్తారు కదా. ఇవాళ వచ్చేది ఆయన హైదరాబాద్కి. మా తమ్ముడు ఏమైనా దావా చేస్తున్నారా రమేష్ అంటే, సరే ఇలా వస్తా తమ్ముడు అని చెప్పినాడంట. ఇంకా ఇవాళ వచ్చేది వాళ్ళు. పొద్దుగాల 4 గంటల నుంచి ఇంకా ఆయనకు ఎట్లా జరిగిందో మనకు తెలియదు. టెన్షన్ ఫీల్ అయింది, టెన్షన్ అయింది. 3 గంటల రాత్రి నుంచి నాకు ఇక్కడ గుండె నొప్పి అవుతుందని, మా అమ్మాయి ఛాతీలో నొప్పి అవుతుందని అమ్మాయికి లేపినాడంట. అయితే అమ్మాయి నీళ్ళు తాపించిందంట, ఇక్కడ మొత్తం మసాజ్ చేసిందంట. ఇక వాళ్ళ బావ వాళ్ళు ఎవరు ఉంటారు, మా బంధువులు ఎవరు లేరు, వాళ్ళ బావలకు వాళ్ళ ఏరాలకి అందరికి లేపిందంట.
ఇంకా వాళ్ళే తీసుకుపోయారంట హాస్పిటల్. తీసుకుపోతే మధ్యలోనే అయిపోయిందని చెప్పినారు. మార్గ మధ్యంలో చనిపోయాడు. చనిపోయాడు. సో దీనికి కారణం ఏంటంటే అతనంటే ఇంత టెన్షన్స్ కి ఇతను గురి కావడం కారణము ఈ బాలాజీ నాయక్. ఈ బాలాజీ నాయక్ వల్లనే మా అల్లుడు 1 రూపాయి ఎవరు సొమ్ము తినలే, ఎవరి పైసకి ఆశపడలే. ఈ బాలాజీ నాయకే ఆయన పానంకి కారణం. ఆయననే జీవితం ఆగమైపోయింది. కొడుకు కూడా ఆగమైనాడు. ఇప్పుడు ఆ కొడుకుకి ఆ పాపకి ఏం సాయం చేస్తారో మీరే చేయండి సార్. మా పరిస్థితి కూడా మంచిగా లేదు. మా ఆయన కూడా ఇక్కడ బ్రెయిన్ కి దెబ్బలు తగిలి ఆయన కూడా పక్షవాతం వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా మా అల్లుడు మంచోడు అని మా అల్లుడు తరపు పాపకి ఏం లేదు సార్. సంవత్సరంన్నర అయింది మేము పాపకి పెళ్లి చేసి. ఒక కొడుకు ఉన్నాడు, ముందు భార్య కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని పట్టుకొని ఉంది. ఆ కొడుకు ఆమె భార్య ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఏం సాయం చేస్తారో ఏం న్యాయం చేస్తారో మీరే చేయండి. ఇంతమంది మీడియాలో వస్తున్నారు, వాళ్ళకి కేసు పెడుతురు, వస్తురు పోతురు, అంతా కామన్ అయిపోతురు సార్. వాళ్ళకి మంగ్లీ పైన మీరు ఎవరైనా కేసు పెట్టారనుకో అప్పుడు గట్టిగా ఫైట్ చేయడానికి ఉంటది. మరి మంగ్లీ పైన కేసు లేదు. ఇంకొకటి మంగ్లీ నాకు సంబంధం లేదని చెప్తుంది. సంబంధం లేదని చెప్తుంది మంగ్లీకి. ఇప్పుడు ఈ మధుకి మళ్ళా ఎవరో కవిత అంట వీళ్ళందరిది ఒకటే సార్ బ్యాచ్. అందరూ మొత్తం ఈ మన రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు. వీళ్ళ మొత్తం బ్యాచ్ ఒకటే దొంగ బ్యాచ్. సంపాదించుకున్నారు వాళ్ళు గట్టికి. ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళకు మామూలే అయిపోయింది. ఇప్పుడు లేనోళ్ళేమో ఇప్పుడు ఇట్లా వెళ్ళారు, వచ్చిర్రు వాళ్ళకు నార్మల్ అవుతుంది అంతా. అతను సొంతంగా 50 లక్షలు బంధువు వాళ్ళ కాడ నుంచి తలా ఇంత చేసి మొత్తానికి 2.5 కోట్లు. అయితే నిన్న బాలాజీ నాయక్ ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి సో అండ్ సో నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తా ఫ్లాట్ సూర్యాపేటకి రా అని చెప్తే సరే అని చెప్పి ఇది ఫ్లాట్ బుక్ చేయాలి కొంచెం అమౌంట్ పంపమని చెప్పి తను ఇన్స్టాగ్రామ్లో కాల్ చేస్తే తను ఫోన్పే ద్వారా 90,000 కొట్టిండు. నేను కొడితే ఈరోజు పోయేసరికి కొంచెం అప్పులు నైట్ ఇంటికి వచ్చి కొంచెం గొడవ చేసి టైట్ రాగానే కొంచెం మనస్ఫూర్తికి గుర్తయి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ విషయాన్ని పెట్టుకుని భయంతో చనిపోయాడు ఆయన. ఏంటి అసలు ఈ బాలాజీ నాయక్, ఈ రమావత్ మధు వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు చాలా మందిని మోసం చేసేసారు. వీళ్ళందరూ కూడా అంత ఈజీగా ఎట్లా మోసపోగలిగారు అంత డబ్బులు పెట్టి? అందరూ బాగా ఇస్తూ ఉంటే సరే మేము కూడా అప్పు చేసి ఇస్తే మనకు కూడా కొంచెం వచ్చినా మన ఫ్యామిలీ అనేది సపోర్ట్తో కొంచెం పైకి రావచ్చు అనే ఆశతో, ఇంట్రెస్ట్ ఎక్కువ వడ్డీ రావచ్చు అనే ఆశతో కొంచెం అందరి ద్వారా ఆడుకొని వచ్చి తన కూడా ఉన్న భూమి అమ్మేసి ఆయనకి వేయడం జరిగింది. తను ఒకేసారి చేతులు ఎక్కేయడంతో జనాలంతా ఇబ్బంది పాలయ్యి చాలా మంది చాలా పరిస్థితి ఘోరంగా. నా పేరు మహేష్, కుర్రా మహేష్. మాది ఇక్కడ దాంబర్షర్ల. మేము ఇంతకు ముందు 10 మెంబర్స్ అందరం కలిసి మిర్యాలగూడెం లారీ నడిపేటోళ్ళం ఒక ట్రాన్స్పోర్ట్ లా. అలాంటిది ఇంత ఒత్తిడి ఉన్నా గానీ ఎప్పుడు ఏం లేకుండే, అసలు ఒత్తిడి అలాంటిది ఏం లేకుండే మంచి హ్యాపీగా జీవించేటోడు, మంచిగా ఉండేటోడు. ఇంటికి వచ్చినా కానీ ఇంతకు ముందు ఒక వైఫ్ చనిపోయినా కానీ మళ్ళీ వేరే పెళ్లి చేసుకుని అయినా కానీ మంచిగా ఉండేటోడు. అలాంటిది ఈరోజు ఈ అప్పుల వాళ్ళకు మిత్తిలు ఇప్పేయడం అలా చేసి లాస్ట్కు ప్రాణాలే కోల్పోయాడండి. దీని గురించి మాకు కావాల్సిన న్యాయం చేయాలి. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు, అది కొంచెం చూసి యాక్సెప్ట్ చేయాలి మీరు. నాకు తెలుసు. ఓకే, మీతో ఫ్రెండ్షిప్ ఉంది అతనికి. లారీ డ్రైవింగ్ చేసుకున్నప్పుడు బాగుండేది అతని లైఫ్ నెంబర్ 1 ఉండేది. అసలుకి ఒకళ్ళకు అప్పు లేకుండా పోయేది, హ్యాపీగా జీవించేది, హ్యాపీగా ఉండేటోడు. పిల్లల్ని మంచిగా చూసుకొని హ్యాపీగా ఉండేటోడు. అలాంటిది ఈరోజు ఇలా చేసుకున్నాడంటే మేమే నమ్మలేకపోయినాం. అది కానీ నైట్ 12 గంటలకు స్టేటస్ పెట్టి మంచితనానికి మంచి ఉండాలి, చెడు పోతే ఇలా ఉంటది అని చెప్పేసి స్టేటస్ పెట్టి మరి ఇలా పెట్టాడు. ఉందండి, ఫోటో కానీ చూపిస్తాం. మా రమేష్ అనేది అలా చేసుకుంటా అసలుకి అలా అవుతాడని కానీ మాకు తెలియదు. అసలు స్టేటస్ పెట్టి మరీ చనిపోయాడు. చూడండి ఒకసారి అలా చేసుకుంటూ అలా మరి నిజంగా ధైర్యం లేకుండా అయితే ఉండడా మంచి. మేము 20 సంవత్సరాల నుంచి నాకు సావాసము. నేను ఆయన దగ్గర విద్య నేర్చుకున్నా. మాకు ఎన్ని పగలున్నా ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఏ నాటికైనా కానీ మేము మాట్లాడుకుంటాం. ఫ్రెండ్షిప్